కాంప్లైన్, బూస్ట్, హార్లిక్స్ 3 ఉన్నాయి నా దగ్గర, కంప్లీట్ అయినాయి కానీ. సో ఇవి నేను రివైజ్ చేయాలి ఇప్పుడు. ఇది రివైజ్ మ్యాథమెటిక్స్కి ఫార్ములా, ట్రిక్స్, ఎవ్రీథింగ్ షుడ్ బి రివైజ్డ్. అంటే ఈ నోట్ మేకింగ్కి బార్డర్ లైన్స్ చేసుకుంటాం కదా మనము, అండ్ చేయకుండా హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. అండ్ చాలా డేస్ తర్వాత నేను ఈరోజు స్టడీ బ్లాగ్ చేస్తున్నాను అనమాట. యూ ఆల్ నో దట్ నేను మా కజిన్ మ్యారేజ్కి అటెండ్ అయ్యి వచ్చాను. సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1 వీక్ నేను అక్కడ ఉన్నాను. సో 1 వీక్ నో స్టడీస్, నథింగ్. సో అందుకనే నేను చేయలే అనమాట. ఆ మధ్యలో కూడా నేను ఒక వీడియో పెట్టడం జరిగింది, దట్ ఈస్ అబౌట్ ఎస్ఎస్సి CGL. అండ్ ఓ మై గాడ్, ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు CGL కానీ నాకు అప్పుడే తెలిసింది. చాలామంది స్ట్రాటజీ అడుగుతున్నారు. స్ట్రాటజీ వీడియో నేను సపరేట్గా చేస్తాను, బట్ ఇన్ బిట్వీన్ ది వీడియోస్ కూడా నేను ఏమేమి చదువుతున్నా, ఎట్లా కంప్లీట్ చేస్తా అనేది కూడా మెన్షన్ చేస్తున్నాను. సో ఎవ్రీవన్ ఆర్ స్టడీయింగ్ ఫ్రమ్ స్క్రాచ్ నాకు తెలిసి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఎస్ఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు అంటే కూడా ఒకసారి డ్రాప్ చేయండి కమెంట్, సో దట్ విల్ నో ఎంతమంది ముందు ప్రిపేర్ అయినారు అండ్ ఎంతమంది ఫ్రమ్ స్క్రాచ్ ప్రిపేర్ అవుతున్నారు అనేది క్లియర్గా తెలిసిద్ది. అండ్ ఎస్, ఈరోజు కంప్లీట్లీ స్టడీ వ్లాగ్ అనమాట. నేను ఏమేమి కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా, అసలు ఎలా ప్లాన్ చేసుకున్నాను, అండ్ ఆఫ్టర్ ఏ మ్యారేజ్ మళ్ళీ వచ్చి చదవడం అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట. ఎందుకంటే ఇంట్లో వెళ్ళాక అస్సలు అబ్బా ఇంటి నుంచి ఆ ఎంజాయ్మెంట్ అంతా చేశాక మళ్ళీ వచ్చి కూర్చోవాలి అంటే కొంచెం టైం తీసుకుంటుంది. బట్ మనకు అంత టైం లేదు కాబట్టి వెంటనే స్టార్ట్ చేయాలి. అండ్ ఎస్, ఈరోజు అంతా కూడా నేను వచ్చాను, నిన్న నుంచి ఈరోజు మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. అండ్ యా, ఇవేవో పార్సల్స్ వచ్చాయి, ఓపెన్ చేద్దాము డెఫినెట్లీ. అండ్ ఐ థింక్ సో దే ఆర్ వెరీ 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 చెప్పను, చూద్దాము ఓకేనా. అండ్ నా డెస్క్ పరిస్థితి ఇలా ఉందన్నమాట. టిఫిన్ చేసేసి చదువుకుందాం అనుకుంటే ఈరోజు టిఫిన్ పోహా నాకు అస్సలు అంటే అస్సలు నచ్చదు. సో ఏదో ట్రై చేసా, బట్ నాకు అసలే నచ్చలేదు. అండ్ ఇప్పుడు నేను కొంచెం మిల్క్ తాగుదాము, కాంప్లైన్, బూస్ట్, హార్లిక్స్ 3 ఉన్నాయి నా దగ్గర వేసి. అండ్ వి విల్ స్టార్ట్. ఓకే, ఇంటికి వెళ్ళేసి వస్తే ఫ్లా ఆర్ కార్న్ ఏంటంటే ఈ టైంకి లేస్తాం అనమాట. సో ఈ టైంకి మన బ్రేక్ఫాస్ట్ అయింది. అఫ్కోర్స్ నైట్ లేట్గా పడుకుంటాం, అది వేరే మ్యాటర్. కానీ నేను అంతా రీసెర్చ్ చేసుకొని వెళ్ళి మళ్ళీ అంతా రీసెర్చ్ చేసుకొని వచ్చేసాను. అగైన్ ఐ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తే లంచ్ ఎప్పుడు చేసేది, డెఫినెట్లీ ఐ విల్ స్కిప్, నో ఛాన్స్. సో యా, లెట్స్ హ్యావ్ కాంప్లైన్ ఆర్ హార్లిక్. Milk. సో ఇది నేను అప్డేట్ చేసాం. దిస్ ఈస్ మై హోల్ ఫ్యామిలీ అండ్ దే ఆర్ మై హార్ట్. ఇది నా క్వాన్స్ పోర్షన్, అంటే నేను ఇంత కంప్లీట్ చేయాలి ఇంకా అర్థమెటిక్ అండ్ క్వాన్స్ కలిపి. సో నాకు ఎన్ని డేస్ పడుతుందో కూడా తెలియదు. ఓన్లీ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అండ్ యావరేజెసే కంప్లీట్ అయింది. ప్రాఫిట్ అండ్ లాస్ కొంచెం కంప్లీట్ అయింది. సో దే ఆర్ 1 2 3 4 5 6 7 8 మోర్ చాప్టర్స్ లెఫ్ట్. లెట్స్ సీ ఎన్ని డేస్ తీసుకుంటా. నేనైతే ఒక 15 డేస్ అనుకుంటున్నాను ఇవన్నీ కంప్లీట్ చేయడానికి. అండ్ రీజనింగ్ అయితే నాకు ముందే అయిపోయింది. ఇంగ్లీష్ అండ్ జీకేకి నేను చెప్తాను ఎలా ప్రిపేర్ చేసుకున్నా అనేది. మెయిన్గా ఇది కంప్లీట్ చేసుకుంటే నాకు సగం కంప్లీట్ అయిపోయినట్టే అనమాట. సో ఎస్, ఇప్పటి నుంచి ఒక్క డే కూడా టైం వేస్ట్ చేసేదే లేదు. నేను చెప్పాను కదా ప్రాఫిట్ అండ్ లాస్లో కొన్ని క్లాసెస్ కంప్లీట్ అయినాయని. సో ఇవి నేను రివైజ్ చేయాలి ఇప్పుడు. ఇది రివైజ్ చేశాక దెన్ అలా కంప్లీట్ ది రిమైనింగ్ క్లాసెస్. సో ఫస్ట్ అయితే ఇవి రివైజ్ చేసి అండ్ దెన్ విల్ లిసన్ టు ది క్లాసెస్. ఓకే.
మంచి వెదర్ అండి. వావ్, ఇట్స్ రెయిన్. సీ ఎంత బాగుంది. అండ్ అక్కడ చూసారా కాకి, అయ్యో ఇది మాట్లేదే. ఇలా వీక్లీ ఒకసారి పడొచ్చు కదా వర్షం. బ్యాడ్లీ నీడెడ్. మన హైదరాబాద్లో పడుతుందంట కదా, సో నేను నిన్న కోరుకున్నా. ఎస్, వర్షం పడుతుంది. వెరీ వెరీ హ్యాపీ. రివిజన్ చేసేసాను. అండ్ అమ్మ బాబోయ్, రివిజన్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైందంటే ఇంత గ్యాప్ వస్తే డెఫినెట్లీ విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. అంటే నేను నా ఓన్గా చేసిన క్వశ్చన్స్ కూడా నాకు మళ్ళీ కొత్తగా అనిపించినాయి. సో రివిజన్ ఈజ్ ద మెయిన్ కీ అని చెప్పేసి నాకు అర్థమైంది. అండ్ మ్యాథమెటిక్స్కి ఫార్ములా, ట్రిక్స్, ఎవ్రీథింగ్ షుడ్ బి రివైజ్డ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అని అర్థమైంది. నాకు తెలిసి నేను 7 days ఈ బ్రేక్ తీసుకుంటేనే ఇలా మర్చిపోతే, ఆల్రెడీ కంప్లీటెడ్ టాపిక్స్ నేను రివైజ్ చేయకపోతే ఇంకా అంతే సంగతి అని క్రిస్టల్ క్లియర్గా నాకు అర్థమైందనమాట. సో ఐ నీడ్ టు రివైజ్ మోర్. అండ్ చాలా టైం పట్టింది రివైజ్ చేయడానికి, బట్ దట్స్ ఓకే. ఆల్ టాపిక్స్ ఆర్ రివైజ్డ్. నౌ ఐ నీడ్ టు స్టార్ట్ ది న్యూ టాపిక్స్. సో చిన్న బ్రేక్ తీసుకొని కొత్త టాపిక్ స్టార్ట్ చేసేది. కొత్త టాపిక్ అంటే కొత్త ప్యాటర్న్స్. ఓకే, it is నాకు చాలా నచ్చింది. ఫిట్టింగ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ నైస్. యూ కెన్ వేర్ ఫర్ ఆఫీస్ వేర్, ఎనీవేర్. బ్యాక్ అగైన్ ఆఫ్టర్ ఈ షవర్ తీసుకొని అండ్ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో మీకు ఇంతమంది చూపించినట్టే ఐ లైక్ దిస్ అవుట్ఫిట్. చాలా మంచి ఫిట్టింగ్ వచ్చింది, చాలా నచ్చింది. బేసిక్ స్కిన్ కేర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ బిల్లి. హలో, వెళ్తా బాగుందా? అసలు కెమెరా చూస్తూ ఎలా స్కిన్ కేర్ చేస్తారో నాకైతే తెలియదు. నాకు చాలా కష్టమవుతుంది. అందుకే నేను మ్యాక్సిమం స్కిన్ కేర్ అసలు ఇంక్లూడ్ చేయను, ముందే వేసేసుకొని ఉంటాను అనమాట. అస్సలు నాకు అర్థమే కాదంటే ముందేమైనా మిర్రర్ పెట్టుకుంటారా లేకపోతే ఎలానో, ఐ డోంట్ నో. నాకు ఆ సెట్టింగ్ కూడా అసలు చేయడానికే రాదు, లైక్ కెమెరా సెట్టింగ్స్ కూడా. సో ఏదో మేనేజ్ చేస్తాను. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ పెట్టేసుకున్నాను అండ్ బింది అండ్ లిప్ బామ్ పెట్టేసుకుంటే వీఆర్ డన్. మనం ఏం లేట్ చేయకుండా ఏమైంది యా సెట్ ఏం లేట్ చేయకుండా అగైన్ వీ నీడ్ టు స్టార్ట్. అసలు చాలా చదివేది ఉంది. సో లెట్స్ స్టార్ట్ సెకండ్ సెషన్. సో ఇది ఖచ్చితంగా 3 hours అయి ఉంటుంది. సో ఇట్ విల్ బి మోర్ ప్రొడక్టివ్ దెన్ ది ఫస్ట్. చిన్న కొలాబ్ వర్క్ ఉందన్నమాట, అది చేసుకుంటున్నాను. ఇట్ టేక్స్ అరౌండ్ 10 minutes అండ్ దెన్ ఐ నీడ్ టు స్టార్ట్ విత్ మ్యాథ్స్ అగైన్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఎస్ఎస్సి గురించి నాకు చెప్పండి, సో దట్ అలా క్లారిఫై అవుట్. ఎందుకంటే నాకు తెలిసిన చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా నాకు మెసేజ్ చేస్తున్నారు దట్ దే క్లియర్డ్ ఎస్ఎస్సి అని చెప్పేసి. వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను అసలు వర్క్ ప్రెషర్ ఎట్లుంటుంది, వర్క్ ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు, అండ్ వాళ్ళు కూడా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారంట ఆఫ్టర్ క్లియరింగ్. సో అవన్నీ తెలుసుకుంటున్నాను అనమాట. అండ్ ఫ్యూ ఆఫ్ మై రిలేటివ్స్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ దిస్. సో ఐఎమ్ గ్యాదరింగ్ ఫ్యూ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దెమ్. సో ఎస్, అందుకని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ క్వశ్చన్ ఇన్ ది కమెంట్ సో దట్ ఐల్ ఆన్సర్ యూ అవుట్. ఓకే, వర్షం అస్సలే ఆగట్లేదు, నాన్ స్టాప్ వర్షం. ఇలా ఉన్నా చిరాకు అయిపోయింది. అసలు బయటికి వెళ్ళి టీ తాగుదామన్నా అవ్వట్లేదు, ఏం అవ్వట్లేదు, నాకు మెంటల్ ఎక్కుతుంది. వెదర్ చాలా బాగుంది, బట్ మార్నింగ్ నేను ఎప్పుడైతే చూపించానో అప్పటి నుంచి నాన్ స్టాప్ వర్షం. అంటే ఇంకా అదొక ఇరిటేటింగ్ టైప్ ఆఫ్ వర్షం అంటారు చూడండి, అలా ఉందన్నమాట. ఎప్పుడు అయిపోయిద్దా అని వెయిటింగ్.
డోంట్ నో. Cutie little darling, my heart is starting to beat a little faster. Cutie little darling, my heart is starting to beat a little faster. Oh, what a sweet disaster when you are near me. Can you even hear me? త్రీ అన్బాక్సింగ్ ఉన్నాయి. ఇది ఆల్రెడీ నేను ఓపెన్ చేసా ఒకటి. సో ఇవన్నీ కూడా నేను నోట్స్ మేకింగ్కి అలా తీసుకున్నాను అనమాట. చాలా డేస్ అయింది అసలు స్టేషనరీ ఐటమ్స్ తీసుకొని, ఎప్పుడో తీసుకున్నాను అండ్ అవే యూజ్ చేస్తున్నాను. నేనేమనుకున్నా అంటే ఈ నోట్ మేకింగ్కి బార్డర్ లైన్స్ చేసుకుంటాం కదా మనము, అండ్ ఐ యూజ్ బైండ్ ఫైల్స్ అనమాట. సో వాటికి ప్రతిసారి బార్డర్ చేయడం మర్చిపోతే వెనకాలన్నీ కట్ అయిపోతున్నాయి. సో దానికోసం అని చెప్పేసి ఇలా ఈ పేపర్స్ తీసుకున్నాను అండ్ దే ఆర్ వెరీ నైస్. అసలు చాలా బాగున్నాయి పేపర్స్, A4 సైజ్ అండ్ వెరీ ఈజీ టు యూజ్ అనమాట. సో ఇది నాకు చాలా నచ్చినాయి అండ్ ఇవి వెరీ అఫోర్డబుల్, లైక్ అరౌండ్ 90 రూపీస్కి ఇవన్నీ నాకు తెలిసి ఒక 200 పేజెస్ వచ్చి ఉంటాయి. బట్ నైస్, దే ఆర్ వెరీ గుడ్. సో ఇవి నేను నోట్స్ మేకింగ్ అలా యూజ్ చేద్దామని చెప్పేసి ఒకటి ఇది, అంటే ఒకటి రూల్డ్ ఒకటి అన్రూల్డ్ రెండు తీసుకున్నాను. ఇది రూల్డ్, ఇది కూడా చాలా బాగా వచ్చింది. సో రూల్డ్ ఏంటంటే కొంచెం మనం రాసేటప్పుడు నీట్గా ఒకటే లైన్లో వస్తాయి అండ్ ఇట్ లుక్స్ వెరీ గుడ్. అంటే కొన్నిటికి నాకు అలా రాయాలని ఉంటుంది, కొన్నిటికి ప్లెయిన్ ఇష్టం అనమాట. సో రెండు తీసుకున్నాను అండ్ క్వాలిటీ వైజ్ వెరీ సూపర్. అండ్ ఇవి నేను అమెజాన్లో తీసుకున్నా. ఇఫ్ యూ వాంట్ నాకు కమెంట్ చేయండి, నేను లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో నోట్ మేకింగ్కి మ్యాక్సిమం నేను పేపర్సే యూజ్ చేస్తాను. కొన్ని ఇంకా ఈ బుక్ నుంచి చదువుతాం, ఇక్కడ ఎక్స్ట్రా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండవు, ఓన్లీ ఇవి మాత్రమే ఉన్నాయన్న వాటికి మాత్రమే ఐ యూస్ బుక్. యాక్చువల్లీ నేను మ్యాథ్స్కి కూడా పేపర్సే అనుకున్నా, కానీ ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ పేపర్స్ అండ్ మనము యూజ్ చేయడానికి కరెక్ట్ ఉన్న మళ్ళీ ఎక్కడెక్కడో పోతాయి, చాలా ఎక్కువ సిలబస్ ఉందని చెప్పేసి బుక్ అయితే కొంచెం మనం అటు ఇటు గజిబిజి కాకుండా కొంచెం ఆర్గనైజ్డ్ ఉంటుందని బుక్ తీసుకున్నాం. బట్ అది కాకుండా వేరే జీకే కానీ ఇంగ్లీష్ కానీ అన్ని పేపర్స్లోనే రాసుకుంటాను. అండ్ పేపర్స్ నాకు ఎప్పటి నుంచో కూడా A4 సైజ్ పేపర్సే నాకు కంఫర్టబుల్ అనిపిస్తాయి. ఫైనల్లీ చాలా బాగున్నాయి కదా. సో ఇవి నోట్ ప్యాడ్స్ అనమాట. ఈ నోట్ ప్యాడ్స్ నేను ఇంగ్లీష్కి కానీ జీకేకి కానీ అట్లా క్రిస్ప్ నోట్స్ చేసుకునేటప్పుడు యూజ్ అవుతాయి అని చెప్పేసి తీసుకున్నా. అసలు ఇంత అస్థెటిక్ అంటే నేను అసలు నార్మల్గానే నోట్ ప్యాడ్స్ అనగానే ఇది వచ్చేసింది, ఇంకా పెట్టేసాను. నాకు అంత ఈ ఫస్ట్ టైం అనుకుంటా ఈసారి నేను ఎక్కువ చూడకుండా డైరెక్ట్ తీసుకునింది. నేను మామూలుగానైతే నేను చాలా సర్చ్ చేస్తాను, లైక్ స్టేషనరీ నాకు ఇష్టం కాబట్టి. బట్ దిస్ టైం నేను చాలా త్వరగా తీసుకున్నాను అండ్ దే టర్న్ టు బీ వెరీ అస్థెటిక్. నేను ఇట్లా అనుకున్నాను, అంటే బాగున్నాయి కలర్స్, ఇట్లానే వస్తాయి అలా అసలు ఏం ఆలోచించకుండా పెట్టేశాను. బట్ చాలా మంచి కలర్స్. హలో గైస్, అండ్ ఎస్ ఇది లాస్ట్ సెషన్ అయిపోయాక మళ్ళీ స్నానం చేసి వచ్చాను అనమాట. అసలు ఎంత వర్షం పడినా చాలా హ్యూమిడ్ ఉంది. సో నాకు అంత చీదర లేసింది, ఇంకా మంచిగా ఫ్రెష్గా స్నానం చేసి పడుకుందాం అనుకున్నా. బట్ ద థింగ్ ఇస్ నేను తల స్నానం చేశాను. అంటే హెయిర్ ఇక్కడ ఎట్లయిపోయిద్ది అంటే హ్యూమిడ్కి అంత స్టిక్కీ అయితే అస్సలు నాకు నచ్చదు అలా. సో అనుకున్నారే మార్నింగ్ చేద్దామని, బట్ అస్సలు అవ్వలేదు. సో తల స్నానం చేసి పడుకుందాం అనుకున్నా. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నాది త్వరగానే డ్రై అవుతుంది అనమాట. సో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా డ్రై చేసేసుకొని అండ్ దెన్ విల్ గో టు స్లీప్. ఈరోజు ప్రొడక్టివిటీ అనేది ఓకే ఇష్ అనమాట. అంటే 7 to 8 అవర్సే అయింది. నేను అనుకుంది 10 అవర్స్ చేయాలని, బట్ స్లోలీ నేను ఇంక్రీజ్ చేస్తాను పేస్.
ఓకే. దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. ఇప్పుడు చిన్నగా స్కిన్ కేర్ చేసేసుకొని, కొంచెం జుట్టు ఆరేసుకొని అండ్ విల్ స్లీప్. అండ్ స్టడీ బ్లాగ్స్ వస్తూ ఉంటాయి. డూ ఫాలో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హైప్ ఆల్సో. సో బాయ్. సీ యూ ఇన్ అదర్ బ్లాగ్.